వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వరంగల్ జిల్లా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో ఓసీజేఏసీ ఆధ్వర్యంలో ఓసీల సింహ గర్జన భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభను ఉద్దేశించి బి మాధవిరెడ్డి మాట్లాడుతూ, సభ ముఖ్య ఉద్దేశం ఈడబ్ల్యూఎస్ జాతీయ రాష్ట్ర స్థాయి కమిషన్ ఏర్పాటు చేయాలని, ఓసీలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను తప్పుడు మాటలను మాట్లాడేవారు మాట్లాడడం మానుకోండి, లేకపోతే బడితే పూజ ఎలా చేయాలో మాకు బాగా తెలుసు అని మాధవరెడ్డి రాష్ట్ర రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు వేదిక ద్వారా హెచ్చరించారు. రిజర్వేషన్ ఉంటేనే దాని మీద కొంతమంది సుప్రీంకోర్టుకు పోయినా కూడా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం సరి అయిందని చెప్పడం కూడా జరిగిందని చెప్పిన ఈ సందర్భం అంటే మార్వాడి కూడా 6 కులాలకు సంబంధించిన పెద్దలు వాళ్ళు మళ్ళీ వేరే మీటింగ్ పెట్టక అసలే మనం మన హక్కుల కొరకు వచ్చినాం, మళ్ళీ డిస్టర్బెన్స్. భారతీయ జనతా పార్టీ పక్షాన వచ్చిందని చెప్పి నేను మీ అందరితో కూడా మనం చేస్తా ఉన్నాను. ఓసీజేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బహిరంగ సభ ముఖ్య ఉద్దేశం ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలని, జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ తోటి ఈరోజు ఒక సభ నిర్వహించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ 2016 నుంచి వెళ్ళి ఇక్కడ వస్తున్నా కూడా కొన్ని ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. కాబట్టి కమిషన్ ఉంటే ఆ కమిషన్ తోటి ఎలాంటి ఇబ్బంది జరుగుతుంటాయి. కాబట్టి ఇలా ఓసీలో పేదవాళ్ళు అంటే వాళ్ళ హక్కులు వాళ్ళ డిమాండ్ కూడా 70 సంవత్సరాల నుంచి నష్టపోతూ ఉన్నారు. రాక ఒకసారి అవకాశం రిజర్వేషన్లు వస్తే దానిపైన అనేకమైన కేసులు వేస్తారు. కాబట్టి కమిషన్ ఉంటే దాన్ని పరిశీలన చేసి ఆ ఓసీలు ఉన్నటువంటి పేద వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉంటుందనే డిమాండ్ తోటి ఈ యొక్క సభ నిర్వహించడం. అంతేకాదు ఈరోజు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇలా బీసీలకు ఓసీలు అన్యాయం చేసి మాట్లాడుతున్నటువంటి బీసీ నాయకులను ఒక మాట అడగదలుచుకున్నాం. ఇలా బీసీలలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు 8 లక్షల రూపాయల ఆదాయం ఉన్నా కూడా నాన్ క్రిమిలేయర్గా ఉన్నారు. అదే వ్యవసాయం నుంచి ఎంత ఆదాయం వచ్చినా కూడా వాళ్ళు నాన్ క్రిమిలేయర్గా ఉన్నారు. అంటే ఇలా బీసీలను కేవలం బీసీలు అగ్రవర్ణ బీసీలు మాత్రమే వాళ్ళని లాస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని నష్టం జరుగుతూ ఉంది. ఇలా బీసీలకు న్యాయం జరగాలంటే ఏబీసీ వర్గీకరణ జరగాలి. క్రిమిలేయర్ ఏదైతే 8 లక్షల రూపాయల ఆదాయం ఉన్నటువంటి ప్రతి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. కానీ ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులను మనం మినహాయించడం వల్ల ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వాళ్ళకి అవకాశం వస్తుంది. అదే విధంగా వ్యవసాయం నుంచి ఎన్ని లక్షల రూపాయల ఆదాయం వచ్చినా కూడా వాళ్ళకి అవకాశం వస్తుంది. కాబట్టి బీసీ నాయకులు ఇప్పుడైనా మేల్కొని ఆ బీసీలకు న్యాయం జరగాలంటే ఏబీసీకి వర్గీకరణతో పాటు క్రిమిలేయర్ విధానం కూడా పెట్టాలి. అంతేకాకుండా సమాజంలో ఎవరిని వాడితే వాళ్ళు కొన్ని టీవీ ఛానల్ పెట్టుకొని ఇలా అగ్రవర్ణాలైనటువంటి నాయకులు ఇలా జానారెడ్డి గారు ఒకనాడు 11 శాఖలు నిర్వహించినటువంటి జానారెడ్డి గారు తన నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. మేము అలాంటి వ్యక్తులు కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోకపోతే మాకు భర్త పూజ ఎట్లా చేయాలో కూడా తెలుసు. మీరు మీ హద్దులో ఉండి వాస్తవాలు ఏందో చెప్పండి. ఇలా ఏమంటారు, ఒక ఫ్యాక్టరీ ఉన్నా లేకపోతే ఒక స్కూల్ ఉన్నా ఒక కాలేజ్ ఉన్నా లేదంటే ఒక మందు బిల్ల తయారు చేసినా కూడా ఇది రెడ్లకు ఉన్నాయి అగ్రవర్ణాలకు ఉన్నాయి అని చెప్తున్నాం. వాళ్ళ స్వతహాగా వాళ్ళ కాళ్ళపై నిలబడి వాళ్ళ పరిశ్రమలు పెట్టుకున్నారు. అలాంటి పరిశ్రమవేత్తలను కూడా ఇలా కులానికి అంటగట్టో లేకపోతే అగ్రవర్ణకు అంటగట్టో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పటికైనా మానుకోవాల్సిందిగా ఈ సభ ద్వారా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బుట్టంగారి మాధవరెడ్డి, రెడ్డి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.